ఆ జడి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? సిరి ఎలా ఉంటుందో సిరి కొడుక్కి తెలుసు కదా. మన స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడి సిరి కొడుకు చేత ఎలా ఉంటుందో స్కెచ్ వేయించగలిగితే సిరి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది కదా. ఎస్, గుడ్ ఐడియా. సంధ్య, వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడు. రేపు బాబును పిలిపించి ఆ స్కెచ్ ఆర్టిస్ట్తో సిరి ఎలా ఉంటుందో బొమ్మ గీద్దాం. అలాగే జేడి, మా కానిస్టేబుల్తో మాట్లాడి రేపు స్కెచ్ ఆర్టిస్ట్ని రప్పిస్తాను. రేపు సిరి ఎలా ఉంటుందో తెలిస్తే అప్పుడు ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ స్కెచ్ ఆర్టిస్ట్ విషయం శకుంతలక్కకి చెప్పలేదు. హెడ్ గారు, స్కెచ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడారా? మాట్లాడాను మేడం. మనం చెప్పిన చోటికి వచ్చేస్తా అన్నారు. సరే, ఒకసారి అతన్ని ఫాలోఅప్ చేయండి. అలాగే మేడం, ఇప్పుడే కాల్ చేసి వస్తాను మేడం. హలో హెడ్, చెప్పు. అక్క, నీకు విషయం చెప్పాలి. ఏంటది? నీకు చెప్పాల్సింది ఇంకో ముఖ్యమైన విషయం ఉందక్క. చెప్పవయ్యా. అదే అక్క, నీకు చెప్పాను కదా నా కూతురు పెళ్ళి ఉందని. ఆ పెళ్లికి పెళ్లి కొడుకు నెక్లెస్ అమ్మాయికి చేయించమని అడిగాడు. మీరేమైనా కరుణిస్తే. హెడ్, ఆ నెక్లెస్ విషయం నేను చూసుకుంటాను. ముందు నాకు చెప్తానన్న విషయం ఏంటో అది చెప్పు. అది కాదక్క, ఆ సిరి కేసు విషయంలో సిరి ఎలా ఉంటుందో ఏంటో ఎవరికీ తెలియదు కదా. ఆ సిరికి సంబంధించిన ఏ ఆనవాలు దొరకకుండా అన్ని కాల్చి పడేశాను కదా. కానీ నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేసావని ఇప్పుడు మా ఆఫీసర్లు కొత్త ప్లాన్ చేశారు. ప్లానా? ఏంటది? ఓ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిచి ఆ సిరి కొడుకు ఉన్నాడు కదా, వాడి చేత ఆ సిరి ఆనవాళ్ళు చెప్పించి బొమ్మ గీస్తున్నారక్క. ఒకవేళ ఆ ఆర్టిస్ట్ గనక ఆ బుడ్డోడు చెప్పినట్లు కరెక్ట్గా బొమ్మ గీసాడే అనుకో, మా ఆఫీసర్లు ఉన్నారు కదా జేడీకెడి వాళ్ళు, మొత్తం అంతా తవ్విస్తారక్క. అలా జరిగితే బయటపడేది నీ పేరే అక్క. ఏ హెడ్, ఈ విషయం ఇంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ముందే చెప్పి చావచ్చు కదా. నాకు ఇందాక తెలిసిందక్క, వెంటనే నేను మీకు ఫోన్ చేసి చెప్పాను. సర్లే. అక్క అక్క అక్క, ఏంటి ఆ నెక్లెస్ సంగతి? రేయ్, ముందు నేను ఈ ప్రమాదం నుంచి బయటపడి ఆ తర్వాత నీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను. రేయ్ అక్క, వాళ్ళేదో స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి బొమ్మ గీయిస్తున్నారంట. దాన్ని ఎలాగైనా మనం ఆపాలి. అలాగే అక్క. మేడం పక్కనే ఉన్నారంట మేడం, వచ్చేస్తున్నారు. ఓకే. నమస్తే మేడం. హాయ్. చూడండి, ఈ బాబు చెప్పిన దాని ప్రకారం ఆ పోలికలతో ఉన్న ఎగ్జాక్ట్ బొమ్మని మీరు వెయ్యాలి. అలాగే మేడం. హెడ్ గారు, బాబుని స్కెచ్ ఆర్టిస్ట్ని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే మేడం. పదండి పదండి. పద బాబు. మీరు బాబు చెప్పినట్లు బొమ్మ వేయండి, నేను బయట వెయిట్ చేస్తానండి. సరే సార్, మీరు వెయిట్ చేయండి. బాబు ఇలా కూర్చోనన్నా. బాబు, మీ అమ్మ గురించి పూర్తిగా చెప్పు. నువ్వు చెప్పిందని బట్టే నేను మీ అమ్మ బొమ్మ గీస్తాను. అలాగే అంకుల్.
జెడి ఇదే సిరి వాళ్ళింట్లో ఉన్న హర్ష వాళ్ళిల్లు. ఏం కావాలి మేడం? హర్ష అవును మేడం. హోమ్. మీ అక్క సిరి కేసు పని మీద వచ్చాం. మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అడగండి మేడం, నాకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు షేర్ చేస్తాను. నీకు సిరి ఎప్పటి నుంచి తెలుసు? 5 సంవత్సరాల నుంచి తెలుసు సార్. 5 సంవత్సరాల నుంచా? అసలు సిరి మీకెలా తెలుసు, ఎలా పరిచయం? 5 సంవత్సరాల క్రితం ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం వల్ల అలా మా నాన్న దగ్గరికి అక్క క్యాటరింగ్ చేయడానికి వచ్చింది. అప్పటి నుంచి మాతో సిరి అక్క బామ్మ బాబు బాగా క్లోజ్ అయిపోయారు. సిరి అక్కని బామ్మని బాబుని మా సొంత వాళ్ళలాగే భావిస్తూ వచ్చాం. సిరి అక్క కూడా మాతో అంతే అనుబంధంగా ఉండేది. ఆ, ఇంట్లో మీ నాన్నగారు అమ్మగారు ఎవరు లేరా? లేరు మేడం, మా అమ్మ నాన్న తీర్థయాత్రలకు వెళ్ళారు. మ్మ్హ్మ్. వాళ్ళు లేకపోవడం వల్లే నేను కొన్ని రోజుల నుంచి సిరక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఓహో. సిరి అక్క నన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకునేది. అలాంటి సిరి అక్క ఇప్పుడు లేదంటే నాకు చాలా బాధగా ఉంది మేడం. ఆ, సిరి మీ ఆఫీస్కి ఎప్పుడైనా వచ్చిందా? సిరి అక్క మా ఆఫీస్కి వచ్చింది మేడం. మ్మ్హ్మ్. ఎన్నిసార్లు వచ్చుంటారు? మహా అయితే 3-4 సార్లు వచ్చుంటారు సార్. 3 సార్లా? అంతేనా? అంతే మేడం. అప్పుడు కూడా ఒకసారి ఇలా కొన్ని సందర్భాల్లో